ఓం నమ శివాయ. కార్తీక పురాణము 21వ అధ్యాయము. పురంజయుడు కార్తీక ప్రభావం తెలుసుకునుట. ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాది భూపాలకులకు భయంకరమైన యుద్ధము జరిగినది. ఆ యుద్ధములో రథికుడు రథికునితోనూ, అశ్వసైనికుడు అశ్వసైనికునితోనూ, గజ సైనికుడు గజ సైనికుతోనూ, పదాతులు పదాతి సైనికులతోనూ, మల్లులు మల్లయుద్ధ నిపుణులతో ఖడ్గ గద బాణ పరశవు మొదలగు ఆయుధాలు ధరించి ఓండోరులు ఢీకొనుచు, హోంకరించచు, సింహనాదములు చేసుకొనుచు, శూరత్వ వీరత్వములను చూపుకొనుచు, బేరి దుందుబులు వాయించుకొనుచు, శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలే పోరాడిరి. ఆ రణభూమి యందు చూచిన విరిగిన రథపు గుట్టలు, తెగిన ముండెములు, తొడలు, తలలు, చేతులు, ఆహాకారములతో దీనావస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు, పర్వతాల వలె పడియున్న ఏనుగులు, గుర్రములు, కళేబారాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులని తీసుకెళ్లడానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి. అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయం వరకు జరిగినది. కాంబోజాది భూపాలర సైన్యము చాలా నష్టపోయెను. అయినను పురంజయుని సైన్యము వల్ల అతి సాహసముతో పట్టుదలతో ఓడించినది. పెద్ద సైన్యమునను పురంజయునికి అపజయమే కలిగెను. దానితో పురంజయుడు రహస్య మార్గమున శత్రువులు కంటపడకుండా తన గృహానికి పారిపోయెను. బలోపూతులైన శత్రురాజులు రాజ్యమును ఆక్రమించుకున్నారు. పురంజయుడు విచారముతో సిగ్గుతో దుఃఖించుచుండెను. ఆ సమయములో వశిష్ఠుడు వచ్చి పురంజయుని ఊరడించి, రాజా, మున్నొకసారి నీ వద్దకు వచ్చేదని. నీవు ధర్మాన్ని తప్పినావు. నీవు చేస్తున్న దురాచారాలకు అంతులేదు. ఇకనైనను సన్మార్గుడవై ఉండుమని హెచ్చరించితిని. అప్పుడు నా మాటకి వినలేదు. నీవు భగవంతుని సేవింపక అధర్మ ప్రవర్తుడవై ఉన్నందునే ఈ యుద్ధమున ఓడి రాజ్యమును శత్రువులు అప్పగించితివి. ఇప్పటికైనా నా మాట ఆలకించము. జయాపజయములు దైవాధీనమని ఎరుంగము. నీవు చింతతో కృంగిపోవుట ఎలా? శత్రురాజులను యుద్ధములో జయించి నీ రాజ్యమును నీవు తిరిగి పొందవలన్న తలంపులుగా దేవి నా హితోపదేశము ఆలకింపము. ఇది కార్తీక మాసము. రేపు కృత్తికా నక్షత్రమున కూడిన పౌర్ణమి కావున స్నాన జపాది నిత్య కర్మాలు ఆచరించి దేవాలయమునకు వెళ్ళి దేవుని సన్నిధిని దీపారాధన చేసి భగవన్నామస్మరణం చేయుచూ నాట్యము చేయము. ఇట్లొనొచ్చనిచో నీకు పుత్ర సంతతి కలుగుతుంది. అంతేకాదు, శ్రీమన్నారాయణుని సేవించటం వలన శ్రీహరి మిక్కిలి సంతోషముంది నీ శత్రువును నీకు చక్రాయుధమును కూడా ప్రసాదించును. కనుక రేపు అట్లు చేసిన ఎడల పోగొట్టుకున్న రాజ్యమును తిరిగి పొందగలవు. నీవు అధర్మ ప్రవర్తనుడవై దుష్ట సహవాసం చేయుట చేత కదా నీకు అపజయము కలిగినది. కావున లెమ్ము, శ్రీహరుని మదిలో తలిచి నేను తెలియచేసినట్లు చెయ్యమని హితోపదేశము చేసెను. ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందరి 21వ పారాయణము సమాప్తము. ఓం నమ శివాయ.